ఈరోజు ముఖ్యంగా ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం అయితేనేమి, అదేవిధంగా గ్రామ కమిటీల గురించి కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కోటి సంతకాలు అనేది ఈరోజు మీరు ఒకటి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేస్తారని తెలిస్తే ఈ చర్చ మొదలైంది. అప్పుడు బయటకు వచ్చింది ఇది 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాడని. ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిన చరిత్ర ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలో ఉండింది. ఆ 12 కూడా 3 రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఒకటి కడప రిమ్స్ అనుకుంటాను, నిజామాబాద్ లో ఒకటి, ఇంకోటి ఏదో ఒకటి, 3 కాలేజీలు ఆయన చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు అధికారం 2-3 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక్క మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి పేదవాడికి కూడా విద్యను అందించాలి, వాళ్ళ నాన్నగారితో మాదిరి ప్రతి వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాలనే ఒక ఆలోచన ఆయనకు. మీరు ఒకటి ఆలోచన చేయండి. గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చాలా మంది ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ వీళ్ళంతా కూడా విద్య లేక చదువు మధ్యలో ఆగిపోతా ఉంది అనే ఆలోచనలో ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే ఎంతో మంది పేద విద్యార్థులందరూ ఈ రోజు అన్నమాచార్య కాలేజీ కావచ్చు, ఇంకో కాలేజీలు కావచ్చు, ఇప్పుడు ఇంజనీరింగ్ చదివారంటే ఏదో ఎల్లారెడ్డి చదివించింది కాదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు చదువు చెప్పినారు. ఎంతో మంది ఉన్నత స్థాయికి పిల్లలంతా చేరినారు. నిజంగా సంతోషం, వాళ్ళు కాలేజీ పెట్టడం సంతోషం. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎంతో మంది అయిపోయారు. అదే విధంగా వారితో పాటు ముస్లిం మైనార్టీలకు చదువు లేదు, విద్య తక్కువ ఉంది. వారి పిల్లలు కొంచెం పెద్ద వయసు వచ్చిన పట్టినే ఏదో అంగళ్ళల్లో గుమస్తాలు గాను, ఏదో మెకానికల్ గాను, డ్రైవర్లు గాను స్థిరపడుతున్నారు. వారికి కూడా అందరితో సమానంగా విద్యను అందించాలి, వారు సమాజంలో ఉన్నత స్థాయికి చేరాలి ఆ రోజుల్లో ఆలోచన చేసి. ఎందుకంటే 4% రిజర్వేషన్ భారతదేశంలో కల్పించడం అనేది అది సాహసోపేతమైన చర్య. ఎంతో మంది వ్యతిరేకించినా కూడా ఈ రోజు ఆ రోజు ఉత్తర భారతదేశంలో కావచ్చు, లల్లు ప్రసాద్ యాదవ్ కావచ్చు, మలయాం సింగ్ కావచ్చు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కావచ్చు, వాళ్ళంతా ఎవరు కూడా ముస్లిం మేము పక్షపాతులు అని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఎవరు వాళ్ళు చేసింది లే. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ కల్పించి వాళ్లకు ఈ రోజు ఎంతో మంది ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఈ రోజు ఎంబీఏ, ఎంసీఏ డాక్టర్లు అయ్యారంటే రాజశేఖర రెడ్డి గారు చదువే. ఆ రోజు మళ్ళా వీళ్ళంతా వ్యతిరేకించే వాళ్ళు కోర్టుకు పోయినారు. ప్రభుత్వం ఆ రోజు సుప్రీంకోర్టుకు పోయి ఆ రిజర్వేషన్ అమలు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారి ఆ రోజుల్లో. ఆ రోజు నిజంగా తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎవరైతే పేదవారికి చాలా మంది పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు కనీసం పరీక్షలు కూడా చేయించుకోలేరు అనే ఆలోచనతో, ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్ మెట్టెక్కే పరిస్థితి కూడా లేదు పేదవాడు. అలాంటిది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి కూడా ధనవంతుని బెడ్ పక్కన ఆ రోజు నిజంగా వైద్యం చేయించిన ఘనత ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. వాళ్ళ కుమారుడు 2 అడుగులు ముందుకేసి మా నాన్నగారు చేసిన పనులు కూడా ఇంకా కొంచెం ఎక్కువ చేయాలనే ఆలోచనతో ఆ రోజు మా నాన్నగారు డిగ్రీ వాళ్ళకే ఇచ్చాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లలకు కూడా చదువు ఫౌండేషన్ బాగుండాలా, కింద ఉండాలా అనే ఆలోచనతో, ఎందుకంటే చాలా మంది కూలికి పోతా వాళ్ళ బిడ్డల్లో కూడా కూలికి పెంచుకోలే, పశువుల కాపరిగానో ఏదో చిన్న చిన్న పనులకు ఇళ్లలోనూ పెట్టడం జరిగేది. అమ్మా మీరు పెట్టద్దు, మీకు నేను డబ్బు ఇస్తాను, మీ బిడ్డలను బడికి పంపండి, మీకు నెలకు ఎంతో ఆ రోజు సంవత్సరానికి 15,000 మీకు అకౌంట్ లో వేస్తానని చెప్పి డబ్బు వేసి ఆ పిల్లలను చదువు పంపుతారు. ఈ రోజు ఎందుకంటే ఈ రోజు నాడు నేడు స్కూల్ చూడండి, ప్రభుత్వ విద్యాలయాలంతా బాగుండాలా. ఎందుకంటే పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రి అయితే పేదవాడికి మేలు జరుగుతుంది. ఈ రోజు స్కూల్స్ ప్రభుత్వ బడులు అయితే పేదవాడికి మేలు జరుగుతుంది అనే ఆలోచనతో ప్రభుత్వ విద్యాలయాలు బాగుండాలనే నాడు నేడు పెట్టి ప్రతి పేదవాడి బిడ్డ కూడా ధనవంతుని బిడ్డలతో సమానంగా చదవాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నిజంగా ఎంతో మంది పేద బిడ్డలు
ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో ఆంధ్ర రాష్ట్ర పిల్లలు ఆ రోజు మాట్లాడినారంటే ప్రపంచం అంతా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసింది. ఎవరి ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలుగు బిడ్డలు ఇంత బాగా మాట్లాడగలరా? ఎందుకంటే చదువు అంటే కేరళ అనేవాళ్ళు ఆ రోజుల్లో, అది పోయి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఆ పేరు రాసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాడు నేడు స్కూల్స్ బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈ రోజు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఆ విద్యను కావచ్చు, ఆరోగ్యాన్ని కావచ్చు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, నారాయణ, చైతన్య లాంటి వాళ్ళంతా వాళ్ళ బినామీలు. వాళ్ళు బాగుండాలని కోరుకుంటాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజంతా ప్రైవేట్ అమ్మేస్తున్నాడు. ఈ రోజు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ చేస్తే 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. ఆ సీట్లు కూడా నాకు వద్దు అని రాయిస్తాడు. సెంట్రల్ నుంచి సీట్లు ఎంతో కష్టపడి శాంక్షన్ చేయిస్తే ఈ సీట్లు మాకు అవసరం లేదు అని రాయించిన ఏదైనా ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఆ ప్రభుత్వం ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆలోచన చేయండి. ఈ రోజు నిజంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైనా పొరపాటుని కాలేజీలు ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే రేపు తప్పకుండా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మళ్ళా దీన్ని ప్రభుత్వం వాపసు తీసుకుంటాం, ఇది జాతికి అంకితం చేస్తాం అని చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ఇది ప్రజాధనంతో కట్టిన కాలేజీలు, ఎందుకంటే ప్రజల డబ్బుతో, ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వం ఒక మంచి పని చేసినప్పుడు ఆ ప్రభుత్వం అధికారం కోల్పోతే మళ్ళా వచ్చే ప్రభుత్వాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటుంది. ఆ ప్రభుత్వాలు వేరే వాళ్లకు దారాదత్తం చేయాలని కాదు, అమ్మవని కాదు చెప్పేది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతూ ఉంది, 1 కోటి సంతకాలని. అదే విధంగా దీన్ని దేశవ్యాప్తంగా చర్చ జరగాల. ఈ కూటమి ప్రభుత్వం భయపడే పరిస్థితికి రావాలా, ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే నిర్వహించాలా అనేదో ఈ రోజు ఈ ఉద్యమం మొదలు పెట్టడం జరిగింది. తప్పకుండా మీరు ఆలోచన చేయండి. ఇంత అక్కచెల్లెమ్మలు ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీ అకౌంట్లో ఇప్పటికీ లక్షలాది రూపాయలు డబ్బు పడేది. ఆయన ఏదైనా సరే, ఒక సంక్రాంతి పండుగ రాని, ఒక దసరా రాని, అదేపోతే ఇక దీపావళి రాని, అదే రంజాన్ రాని, బక్రీద్ రాని, క్రిస్మస్ రాని, ఏదో ఒకటి పెట్టి అమ్మఒడిలో చేస్తామో, చేనేతనో, అది చేస్తామనో ఏదో ఒకటి పెట్టి డబ్బు అకౌంట్ లో వేసి వాళ్ళని సంతోషంగా వాళ్ళ అక్క చెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తే ఈ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని నమ్మే వ్యక్తి. ఈ రోజు మీరంతా ఈ రాష్ట్ర ప్రజానికం మోసపోయారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అన్ని కూడా నేను ఇస్తాను, అది కాక ఇంకా మీకు ఇంకా సూపర్ 6, సూపర్ 7 అని ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్తే ప్రజలు పాపం మోసపోయారు. ఏదో మనకి ఇంకా మేలు జరుగుతుంది అనుకున్నారు. ఈ రోజంతా ఈ రాష్ట్ర ప్రజానికం అంతా ఆలోచన చేస్తా ఉంది, మేము మోసపోయాం, తప్పకుండా ఈ రాష్ట్రానికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరమని ఈ రాష్ట్ర ప్రజానికం అంతా ఈ రోజు కోరుకుంటుంది. తప్పకుండా మొన్న ర్యాలీ జరిగింది రాజంపేటలో, తండాలుగా ప్రజలు ముందుకు వచ్చి ఆ ర్యాలీలో కూడా పాల్గొనడం జరిగింది. తప్పకుండా ఈ కాలేజెస్లన్నీ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకునేదానికి మీరంతా కూడా భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ, తప్పకుండా ఎందుకంటే ఈ చేసిన మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతాయి. ఈరోజు చూడండి, అమ్మఒడిని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పేరు మార్చి తల్లికి వందనం అని కొంతమందికి వేసి ఇది వాళ్ళ కొడుకు లోకేష్ గారి మనసులో పుట్టింది అని చెప్తాడు మీటింగ్ లో, టచ్ అబద్ధం. అదే విధంగా ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇల్లు శాంక్షన్ చేయాల. మొన్న రాజంపేటకు వచ్చినాడు, బోయినపల్లిలో రాజశేఖర రెడ్డి గారి ఇంటికి సున్నం కొట్టి అదేదో ఇంకొక ఆయన పెద్ద ఆయన అది ఉచితం ఇచ్చినట్టు ఆయనకి చాలా కప్పి ఆ ఇల్లు అది ఇచ్చినామని చెప్తారు. నిన్న చిన్నవాడిని వచ్చారు, ఆడ ఇల్లు కట్టే జగన్మోహన్ రెడ్డి కట్టి ఇళ్లకు వాడి సొంతం కొట్టి ఈ చంద్రబాబు నాయుడు ఇలా చిండి ఇచ్చినాను పశ్చాపతం పబ్లిక్ మీటింగ్ లో చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికి ఒక్క ఇల్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కనీసం శాంక్షన్ రాలా. ఒక్కరికి మీకు ఎవరికైనా ఇల్లు వచ్చిందా తెలుగుదేశం వచ్చిన నుంచి? కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్లనే వాటి సున్నాలు కొట్టి వాటి ఓపెనింగ్లు పెట్టి చెప్పి రావడం జరుగుతూ ఉంది. ఇంత అబద్ధాలు చెప్పి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన మంచి పనులే చెప్పుకోలేకపోయాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు చెప్పి ప్రజలు నమ్మించగలిగినాడు. ఆ రెండే తేడా. తప్పకుండా మీరంతా కూడా రేపు రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారని ఆశిస్తూ ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్.